అమ్మేసినవి తినకండి, బొమ్మేసినవి తాగకండి, బొమ్మేసినవి కొనకండి. దేవీ దేవతలకి కేవలం హిందువుల దగ్గర కొన్నవి మాత్రమే, చేసినవి మాత్రమే పెట్టండి. Saffron. We're building something special here, a community of fellow nationalists. If you want to be a part of it and stay connected, please subscribe. If you know someone who would fit right in, please share our videos with them. And if you appreciate the content, a like helps us grow and reach more people. Thank you for being such an amazing part of this journey. అనంతనాగ్లోని ఉమా భగవతి మందిరం 30 సంవత్సరాలలో మొదటిసారిగా రామనవమి వేడుకలను నిర్వహించింది. ఇది రాముడి శాశ్వత వారసత్వానికి ప్రతీక. ఈ కార్యక్రమం మత సామరస్యాన్ని మరియు ఆధ్యాత్మిక పునరుజ్జీవనాన్ని ప్రదర్శిస్తూ హిందువులు మరియు ముస్లింలను ఒకచోట చేర్చింది. దేవస్థానం అధ్యక్షుడు యాజిన్ భట్ మూలాలతో తిరిగి కనెక్ట్ కావడం, రాముడి బహిష్కరణకు మరియు పునరావాసం వైపు సమాజ ప్రయాణానికి సమాంతరాలను గీయడం యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేశారు. ఈ వేడుక ఐక్యత మరియు లార్డ్ రామ్ బోధనల పట్ల గౌరవం యొక్క చారిత్రాత్మక క్షణాన్ని గుర్తించింది. కర్ణాటక నడిబొడ్డున రాఘవేంద్ర స్వామి వర్ధంతి ఉత్సవ సందర్భంగా భక్తిభావం మిరుమిట్లు గొలిపే రూపం సంతరించుకుంది. 30 రోజులకు పైగా పూజ్యమైన సన్యాసి అయిన రాఘవేంద్ర స్వామిని దర్శించుకునేందుకు సుదూర ప్రాంతాల నుండి భక్తులు రాయచూర్ జిల్లాలోని ఒక ఆలయానికి తరలివచ్చారు. వారి అర్పణలలో 32 గ్రాముల బంగారం మరియు 24 కిలోగ్రాముల వెండితో పాటుగా 3.48 కోట్ల నగదు ఉన్నాయి. వందలాది మంది పూజారులు విరాళాలను లెక్కించడానికి అవిశ్రాంతంగా పనిచేశారు. ఇది భక్తుల లోతైన విశ్వాసం మరియు దాతృత్వాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ ఆలయం ఆధ్యాత్మిక గౌరవం మరియు విశేషమైన మతపరమైన కృషికి చిహ్నంగా మారింది. ఈ గొప్ప వేడుకలో చెరగని ముద్రవేసింది. భక్తి యొక్క ఈ క్షణం సామూహిక విశ్వాసం మరియు సంప్రదాయం యొక్క స్ఫూర్తిదాయకమైన కథగా ప్రకాశిస్తుంది. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ పైసలని దేవాలయాలకి ఉపయోగిస్తుందా లేక పాస్టర్లకి, ఇమాములకి ఉపయోగిస్తుందా? మీరట్ పోలీసులు ఈ ఏడాది ఈదుల్ ఫితర్ సందర్భంగా వీధుల్లో నమాజ్ చేయడంపై కఠినమైన ఆంక్షలు విధించారు. మసీదులు లేదా ఈద్గాల వంటి నిర్దేశిత ప్రాంతాలలో మాత్రమే ప్రార్థనలు చేయాలని వారు ప్రజలను కోరారు. ఉల్లంఘించినవారు ఎఫ్ఐఆర్లు మరియు పాస్పోర్ట్లు మరియు డ్రైవింగ్ లైసెన్స్ల రద్దుతో సహా తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఈదుల్ ఫితర్ సందర్భంగా వీధుల్లో నమాజ్ చేయడాన్ని నిషేధిస్తూ మీరట్ పోలీసుల ఆదేశాలపై ముస్లిం నేతలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఎమిం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఈ చర్య వివక్షాపూరితమైనదని విమర్శించారు. ముస్లింలు రోడ్లపై ప్రార్థనలు చేసినందుకు జరిమానాలు ఎదుర్కొంటున్నారని, కన్వరియాల వంటి హిందూ యాత్రికులు వారి ఊరేగింపులో పూలవర్షం కురిపించారని ఎత్తిచూపారు. హాస్యనటుడు మునావర్ ఫరూఖీ కూడా నిరాశను వ్యక్తం చేశారు. భారతదేశంలోని అన్ని పండుగలు ఇప్పుడు పబ్లిక్ రోడ్ల నుండి నిషేధించబడతాయా అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు సెలెక్టివ్ ఎన్ఫోర్స్మెంట్ మరియు చట్ట అమలులో పక్షపాతం గురించిన ఆందోళనలను హైలైట్ చేస్తాయి. ఒరేయ్ మునావరు, మరి ఇస్లాం మీద కామెడీ చేయలేదేంటిరా? కాన్వార్ యాత్ర రోడ్డు మొత్తం బ్లాక్ చేయదురా? మీ లాంటి జిహాదీలు నమాజ్ పేరుతో చేస్తారా? ఇందుకే వీళ్లని నింజా కొడకల్లారా అని అనాలనిపిస్తది. నువ్వు ఒక టెర్రరిస్ట్ గాడివి అని ఈ కామెంట్తో బయట పెద్దది. అయినా మా చెక్కులర్ హిందూగాళ్లని తిట్టాలి. మానం, ప్రాణం, దైవం అన్నిటినీ అమ్ముకుంటారు. ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ముస్లింలకు 4% రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు కర్ణాటక అసెంబ్లీ ఆమోదం తెలపడం దుమారం రేపింది. పాలక కాంగ్రెస్ ప్రభుత్వం ఈ చర్యను సామాజిక న్యాయం వైపు అడుగు అని సమర్థించగా, ప్రతిపక్ష బీజేపీ మరియు జేడీఎస్ దీనిని రాజ్యాంగ విరుద్ధమైన బుజ్జగింపు రాజకీయంగా నిందించింది. నిరసనల మధ్య బీజేపీ ఎమ్మెల్యేలు ఫైనాన్స్ బిల్లును కోటా బిల్లుగా తప్పుగా భావించి కార్యకలాపాలకు అంతరాయం కలిగించారు మరియు అసమ్మతి యొక్క నాటకీయ ప్రదర్శనలో దాని కాపీలను కూడా చించివేశారు. గందరగోళాన్ని జోడిస్తూ హనీట్రాప్ ఆరోపణలపై అసెంబ్లీ ఇప్పటికే గందరగోళానికి గురైంది. కుంభకోణాలను పరిష్కరించడం కంటే ప్రభుత్వం విభజన విధానాలకు ప్రాధాన్యత ఇస్తోందని ప్రతిపక్ష నాయకులు ఆరోపించారు. బిల్లు ఇప్పుడు చట్టపరమైన పరిశీలనను ఎదుర్కొంటుంది. గవర్నర్ దీనిని తిరస్కరించాలని పిటిషన్ల నేపథ్యంలో నిపుణులను సంప్రదించారు. వెనుకబడిన తరగతులలో నిరుద్యోగాన్ని పరిష్కరించడానికి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు కోటా అనేది వర్గాలను ధృవీకరించే కఠోర ప్రయత్నమని విమర్శకులు వాదించారు. రాజకీయ నాటకం కొనసాగుతుంది. కర్ణాటక సామాజిక ఫాబ్రిక్ దెబ్బతింటుంది మరియు దాని శాసన ప్రాధాన్యతలను ప్రశ్నార్థకం చేస్తుంది. పశ్చిమ బెంగాల్లోని దక్షిణ్ బార్బరియా గ్రామంలోని పూజా పండల్పై దాడిలో 10 మంది హిందూ భక్తులు గాయపడ్డారు
గుంపు ప్రయోగించిన పదునైన ఆయుధాలతో నివేదించబడింది. హింసాకాండ తీవ్రతను ఎత్తిచూపుతూ బీజేపీ నేత సువేందు అధికారి ఘటనకు సంబంధించిన దృశ్యాలను పంచుకున్నారు. గాయపడిన వారిని చికిత్స కోసం ముగ్బెరియా ఆస్పత్రికి తరలించారు. దాడి యొక్క క్రూరమైన స్వభావాన్ని నొక్కి చెప్పారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో మతపరమైన ఉద్రిక్తతలపై చర్చకు దారితీసింది. మీరు మరిన్ని వివరాలను ఇక్కడ అన్వేషించవచ్చు. అభినవ తాటకి మమతాగారు విదేశాలు తిరగడంలో బిజీగా ఉన్నారు. 1946 బెంగాల్ కిల్లింగ్స్ ని మళ్లీ చేయించాలన్న తపన అమోఘం. మన చక్కలూర్ హిందువులు ఇంకా ఈమెకే ఓట్ వేస్తారు. సల్మాన్ ఖాన్ రామ్ జన్మభూమి ఎడిషన్ వాచ్ చుట్టూ ఉన్న వివాదం కొంతమంది మత పెద్దల ధ్రువమైన మనస్తత్వాన్ని హైలైట్ చేస్తుంది. హిందూ చిహ్నాలు ఉన్న గడియారాన్ని ధరించినందుకు సల్మాన్పై మౌలానా షహబుద్దీన్ రజ్వీ చేసిన విమర్శ భారతదేశం యొక్క గొప్ప సాంస్కృతిక వైవిధ్యాన్ని స్వీకరించడానికి ఇష్టపడకపోవడాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ చర్యను హరాం అని లేబుల్ చేయడం ద్వారా మరియు పశ్చాత్తాపాన్ని ప్రేరేపించడం ద్వారా మత గురువు యొక్క వైఖరి పరస్పర గౌరవం మరియు సహజీవనం కంటే మతపరమైన ప్రత్యేకతకు ప్రాధాన్యతనిస్తుంది. ఈ సంకుచిత దృక్పథం దేశం యొక్క బహువచన వారసత్వాన్ని జరుపుకోవడానికి ప్రయత్నించే వ్యక్తులను దూరం చేస్తుంది, ఐక్యత కంటే విభజనను పెంచుతుంది. ఇంత కడుపుమంట ఎందుకు ఈ ముస్లిములకు మన రాముడు అంటే? అన్నిటిలో ఈ మాత ఛాందసవాదమేంటి? ముస్లిం అంటే ఇంతే ఉంటారా? ఖురాన్ ఇదే చెబుతుంది కాబోలు, వేరే మతాలని వారి చిహ్నాలని ద్వేషించండి, దూరం పెట్టండి అని. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మార్చి 30, 2025న ప్రారంభమైన 9 రోజుల చైత్ర నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మతపరమైన ప్రదేశాలకు 500 మీటర్ల పరిధిలో మాంసం విక్రయాలపై నిషేధాన్ని అమలు చేసింది. అదనంగా రామనవమి ఏప్రిల్ 6, 2025 నాడు రాష్ట్రవ్యాప్తంగా జంతువధ మరియు మాంసం విక్రయాలపై పూర్తి నిషేధం ఉంటుంది. ఈ ఆదేశంలో అక్రమ కబేళాల మూసివేత కూడా ఉంది. ఈ చర్యలను కైనంగా అమలు చేసేందుకు ప్రభుత్వం జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేసింది. పోలీసు మరియు ఆరోగ్యంతో సహా వివిధ శాఖల అధికారులు సమ్మతిని పర్యవేక్షిస్తారు. ఉల్లంఘించిన వారిపై యూపీ మునిసిపల్ కార్పొరేషన్ చట్టం మరియు ఆహార భద్రతా చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటారు. భారతదేశం యొక్క శక్తివంతమైన భూమి అంతటా దక్కన్ మైదానాల నుండి తీరతీరాలు మరియు ఉత్తర క్షేత్రాల వరకు హిందూ నూతన సంవత్సర ఆగమనం సంప్రదాయాల కాలిడోస్కోప్లో విప్పింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలలో, కర్ణాటకలో మన పొరుగు రాష్ట్రాలతో పాటు ఉగాది యొక్క ఆనందకరమైన పండుగ ఇంటిని క్లిష్టమైన ముగ్గులు మరియు మంగళకరమైన మామిడి ఆకులతో చిత్రీకరించింది. ఆయిల్ బాత్ యొక్క శుద్ధీకరణ ఆచారం తర్వాత కుటుంబాలు కొత్త బట్టలు ధరించాయి. వారి హృదయాలు ప్రతీకాత్మకమైన ఉగాది పచ్చడి కోసం ఎదురుచూస్తున్నాయి. ఇది 6 రుచుల యొక్క అపూర్వ సమ్మేళనం జీవితంలోని అన్ని అనుభవాలను మనకు గుర్తుచేస్తుంది. దేవాలయాలు ప్రార్థనలతో ప్రతిధ్వనించాయి మరియు పంచాంగం యొక్క జ్ఞానం రాబోయే సంవత్సరానికి మార్గదర్శకాన్ని అందించింది. కర్ణాటకలో బేవుబెల్ల భాగస్వామ్యం జీవితంలోని తీపి మరియు చేదు వాస్తవాలను మరింత నొక్కి చెప్పింది. పశ్చిమాన మహారాష్ట్ర మరియు గోవాకు వెంచర్ గుడిపడ్వా యొక్క ఉత్సాహభరితమైన వేడుకలు గర్వంగా ఎగురవేసిన గుడి తో అలంకరించబడిన గృహాలను చూసింది. ఇది శ్రేయస్సు మరియు విజయం యొక్క శక్తివంతమైన చిహ్నం. పురాన్ పోలి మరియు శ్రీఖండ్ పురి యొక్క సువాసనలు వీధుల గుండా ఊరేగింపుగా మారినప్పుడు కొత్త ప్రారంభానికి గుర్తుగా గాలిని నింపాయి. సింధీ కమ్యూనిటీ కూడా భారతదేశం అంతటా వ్యాపించి ఉన్నప్పటికీ చేతిచంద్ను తీవ్రమైన భక్తితో గుర్తించి ప్రత్యేక ప్రార్థనలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఊరేగింపులు మరియు సాంప్రదాయ ఆహార పదార్థాలను పంచుకోవడం ద్వారా వారి గౌరవనీయమైన సెయింట్ జులేలాల్ జన్మదినాన్ని జరుపుకుంటారు. ఈ వైవిధ్యమైన ఇంకా అనుసంధానించబడిన వ్యక్తీకరణలలో పునరుద్ధరణ, ఆశ మరియు ఐక్యత యొక్క స్ఫూర్తి భూమిని ప్రకాశవంతం చేసింది. భారతదేశం యొక్క శాశ్వత సాంస్కృతిక ఐక్యతను మరొక సంవత్సరానికి స్వాగతిస్తున్నప్పుడు గొప్ప వస్త్రాన్ని నేయింది. హ్యూస్టన్ విశ్వవిద్యాలయం లివ్డ్ హిందూ రిలిజియన్ అనే కోర్సు గురించి ఒక విద్యార్థి ఫిర్యాదును అనుసరించి విద్యాపరమైన స్వేచ్ఛకు తన నిబద్ధతను పునరుద్ఘాటించింది. ఈ కోర్సు హిందూఫోబిక్ అని మరియు భారతదేశ రాజకీయ దృశ్యాన్ని వక్రీకరించిందని విద్యార్థి ఆరోపించారు. ఈ కోర్సు మతపరమైన అధ్యయనాలపై ఆధారపడి ఉందని మరియు హిందూ మతంతో సహా సంప్రదాయాల్లోని మతపరమైన కదలికలను అర్థం చేసుకోవడానికి విశ్లేషణాత్మక సాధనాలను ఉపయోగిస్తుందని విశ్వవిద్యాలయం స్పష్టం చేసింది. మతపరమైన అధ్యయనాల
డీన్ మరియు డైరెక్టర్ విద్యా ప్రమాణాలు మరియు స్వేచ్ఛ యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ బోధకుడితో ఆందోళనలను చర్చించారు. హిందుత్వం మీద మీకు ఉన్న స్వేచ్ఛ ఏంటి? మీ ఇష్టం వచ్చినట్టు ఫ్రీడమ్ అనే పేరుతో కోర్సులు రాసేసుకుంటే ఫ్రీడమ్ అన్నారు, ఎజెండా అంటారు. దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర సీఎం హింసను ముందస్తు కుట్రగా అభివర్ణించిన ఆయన శాంతిభద్రతలకు విఘాతం కలిగించిన వారిపై కైన చర్యలు తీసుకోవాలని ఉద్ఘాటించారు. ఏక్నాథ్ షిండే డిప్యూటీ సీఎం షిండే హింసను ఖండించారు, దీనిని దురదృష్టకరం అని పిలిచారు మరియు శాంతిని కాపాడాలని ప్రజలను కోరారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరగాల్సిన అవసరాన్ని కూడా ఆయన నొక్కి చెప్పారు. అసదుద్దీన్ ఒవైసీ ఎమిం చీఫ్ ఇంటెలిజెన్స్ వైఫల్యాన్ని ఆరోపిస్తూ ఉద్రిక్తతలు పెరగడానికి మంత్రుల రెచ్చగొట్టే ప్రకటనలను ఆరోపిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒవైసీ విమర్శించారు. అబూ అజ్మీ సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే ఔరంగజేబ్ను ప్రశంసిస్తూ అజ్మీ గతంలో చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి, కొంతమంది నాయకులు హింసను ప్రేరేపించారని ఆరోపించారు. నితేష్ రాణే బీజేపీ ఎమ్మెల్యే అల్లర్లకు అజ్మీ కారణమని రాణే ఆరోపిస్తూ హింసకు పాల్పడిన వారిపై కైన చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ ముస్లిం నాయకులు వాట్బోటరీని ఆపరు. ఇవి అల్ తకియా యొక్క కాన్సెప్ట్పై పట్టు సాధించాయి. చిలుకలా మధురమైన మాటలు మాట్లాడే ముస్లిం నాయకుడిని ఎప్పుడూ నమ్మవద్దు. మైనారిటీస్ డెమోక్రటిక్ పార్టీ ఎండిపి స్థానిక నాయకుడు ఫహీం షమీం ఖాన్ను నాగ్పూర్ హింసాకాండకు ప్రధాన సూత్రధారిగా పేర్కొంటూ అరెస్టు చేశారు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధి తొలగింపుపై నిరసనల సందర్భంగా పవిత్ర గ్రంథాన్ని అపవిత్రం చేయడంపై పుకార్లు వ్యాప్తి చేయడం ద్వారా అశాంతిని రెచ్చగొట్టారని ఆయన ఆరోపించారు. ఈ ఘర్షణల్లో 34 మంది పోలీసులు సహా 70 మందికి పైగా గాయపడ్డారు. ఖాన్ మరియు ఇతరులపై అధికారులు పలు ఎఫ్ఐఆర్లు దాఖలు చేశారు మరియు దర్యాప్తు కొనసాగుతున్నందున అతను ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉన్నాడు. ముస్లింలు మెజారిటీ ఉన్న చోట ఫాహీం ఖాన్ తదుపరి ఎమ్మెల్యే అవుతారు. నా పదాలను గుర్తుపెట్టుకోండి. ముంతాజ్ హోటల్ వివాదం ఆంధ్రప్రదేశ్లోని పవిత్రమైన తిరుమల కొండల సమీపంలో ప్రతిపాదిత 5 మెనస్ నక్షత్రాల లగ్జరీ హోటల్ చుట్టూ తిరుగుతుంది. ఇది హిందూ దర్శనీయులు మరియు భక్తుల నుండి గణనీయమైన వ్యతిరేకతను రేకెత్తించింది. ట్రైడెంట్ బ్రాండ్తో 20 ఎకరాల ప్లాట్లో ప్లాన్ చేసిన ఈ ప్రాజెక్ట్ తిరుమల పుణ్యక్షేత్రం యొక్క పవిత్రతను ఉల్లంఘించిందని విమర్శలను ఎదుర్కొంది. తిరుమల తిరుపతి దేవస్థానం, టీటీడీ బోర్డు మరియు వివిధ మత సంఘాలు ఈ ప్రాజెక్టును వ్యతిరేకించాయి. పవిత్ర స్థలం సమీపంలో వాణిజ్యీకరణపై ఆందోళనలను ఉదహరించారు. హోటల్ కోసం మొదట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే భూమిని కేటాయించారు. అయితే ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని టెండర్లను రద్దు చేసింది. పవిత్ర కొండల దగ్గర ఆధ్యాత్మిక స్వచ్ఛతను కాపాడుకోవడానికి ఏ ప్రైవేట్ సంస్థలను అనుమతించబోమని నాయుడు ఉద్ఘాటించారు. ఈ వివాదం ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు మరియు మతపరమైన భావాల మధ్య ఉద్రిక్తతలను హైలైట్ చేసింది. బంగ్లాదేశ్లో హిందువులు ఎదుర్కొంటున్న హింస మరియు హింసను ఎత్తిచూపుతూ ఆర్ఎస్ఎస్ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. దీనిని సమాజానికి అస్తిత్వ సంక్షోభంగా అభివర్ణించింది. ఇది దేవాలయాలపై దాడులు, బలవంతపు మతమార్పిడులు మరియు మైనారిటీలపై అణచివేతకు సంబంధించిన రాడికల్ ఇస్లామిస్ట్ అంశాలను ఖండించింది. ఆర్ఎస్ఎస్ బంగ్లాదేశ్ ప్రభుత్వం యొక్క నిష్క్రియాత్మకతను విమర్శించింది మరియు మైనారిటీలను రక్షించడానికి బంగ్లాదేశ్పై ఒత్తిడి తేవాలని ఐక్యరాజ్యసమితి వంటి సంస్థలను కోరుతూ ప్రపంచ జోక్యానికి పిలుపునిచ్చింది. ఈ ప్రాంతాన్ని అస్థిరపరిచే ప్రయత్నాలకు వ్యతిరేకంగా తీర్మానం హెచ్చరించింది మరియు బంగ్లాదేశ్తో భారతదేశం యొక్క చారిత్రక మరియు సాంస్కృతిక సంబంధాలను నొక్కిచెప్పింది. అదే సమయంలో భారతదేశ వ్యతిరేక వాక్చాతుర్యంపై అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చింది. మార్చి 22, 2025న అఖిల భారతీయ ప్రతినిధి సభ సందర్భంగా ఈ తీర్మానం ఆమోదించబడింది. మరి మన ప్రభుత్వం ఎప్పుడు ఒక తీర్మానం చేస్తుంది? మహాకుంభ సంగమం నుండి పవిత్ర జలం యొక్క మొదటి అంతర్జాతీయ రవాణా జర్మనీకి పంపబడింది. త్రివేణి సంగమం యొక్క పవిత్ర జలానికి ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న డిమాండ్ను గుర్తించిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం జర్మనీలోని భక్తులకు 1000 బాటిళ్లను పంపింది. ఉత్తరప్రదేశ్లోని మొత్తం 75 జిల్లాలకు ఈ పవిత్ర జలాన్ని పంపిణీ చేసిన తర్వాత భారతదేశం దాటి మహాకుంభ్ యొక్క ఆధ్యాత్మిక సారాన్ని పంచుకోవడం ఈ చొరవ లక్ష్యం. స్థానిక మహిళా స్వయం సహాయక సంఘం ద్వారా గంగాజలాన్ని ప్యాక్ చేసి సరఫరా చేస్తున్నారు.
జర్మనీకి సంబంధించిన సరుకులో 250 మిల్లీలీటర్లు సీసాలు ఉన్నాయి. అయితే దేశీయ సరుకులకు 500 మిల్లీలీటర్లు సీసాలు ఉపయోగించబడ్డాయి. బొమ్మేసినవి తినకండి, బొమ్మేసినవి తాగకండి, బొమ్మేసినవి కొనకండి. దేవీ దేవతలకి కేవలం హిందువుల దగ్గర కొన్నవి మాత్రమే, చేసినవి మాత్రమే పెట్టండి. సెఫ్రాన్